నమస్కారం. బూతికిట్టు అలియాస్ చెత్త పలుకు రూపంలో ఏదో మాట్లాడుతున్నట్టున్నాం. తెలుగునాట రాజకీయాలను ఈ ట్రిప్లెక్స్ సబ్బుతో ఉతికితే సంస్కారం వస్తుందేమోనన్న చిన్న ఆశ కలుగుతుంది. ముందు సంస్కారవంతమైన సబ్బుతో ఉతకాల్సింది నిన్ను. సంస్కారవంతమైన సబ్బుతో బాగా ఉతికి చాకిరేవు దగ్గర బండకేసి బాత్తారు చూసిన అలా బాధాల్సింది నిన్ను. అలా నిన్ను బాధితే అప్పుడు కానీ తెలుగు రాష్ట్రానికి పట్టినటువంటి మకిలిపోదు, తెలుగు రాష్ట్రానికి మీడియా రూపంలో పట్టినటువంటి మురికి బోదని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. సో ఇంకొంచెం ముందుకు అడుగు వేసి ఎంత దుర్మార్గం మాట్లాడామంటే, జగన్ రెడ్డికి బిల్ గేట్స్ రాజకీయ ప్రత్యర్థి కూడా కాదు. సో బిల్ గేట్స్ గురించి మాట్లాడిన ఈ వైసీపీ గ్యాంగ్ ఎవరికైనా సరే ప్రజా జీవితంలో ఉండే నైతికత ఉందా? సో అయితే బిల్ గేట్స్ని, నిన్ను, చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళని విమర్శించడానికి నైతికత ఎందుకు? నోరుంటే చాలు కదా. మీకు నిజంగా నైతికత అనే మాట నువ్వు, చంద్రబాబు నాయుడు గారు, బిల్ గేట్స్ మాట్లాడితే సిగ్గుతో చచ్చిపోద్ది. సిగ్గే ఊరేసుకొని చచ్చిపోద్ది. నైతికత గురించి మీరు మాట్లాడకూడదు. బిల్ గేట్స్కి నైతికత గురించి మాట్లాడే హక్కు లేదు, నీకు నైతికత గురించి మాట్లాడే హక్కు లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే అసలు నైతికత అనే మాటే తెలియదు. ఇక మీ ముగ్గురు కలిసి ఏదైతే 3 కోతుల్లాగా ఆడు కూర్చొని మీరెవరు మమ్మల్ని విమర్శించడానికి లేదైతే ఆడపిల్లలు సెక్స్ స్కాండల్ ఇరుక్కున్నాడు గురించి మాట్లాడుకున్నా ఉంటారా? మన భారతదేశంకి వచ్చి, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన మైనర్ పిల్లల మీద క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినటువంటి పరమ దుర్మార్గుడి గురించి మాట్లాడుకున్నా ఉంటామా? ఖచ్చితంగా మాట్లాడతాం, ఖచ్చితంగా ఎండగడతాం. దానికి నీకు బాధ ఉంటే నువ్వు రాసుకో, నిన్ను కూడా విమర్శిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, దాన్ని హరించి వేస్తామంటే కుదరదు బూతుకిట్టు.